ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం 3 వర్తమానములు విననయ్యున్నాము. మనం ఇంకా ఈ స్థలంలో రేపు రాత్రి మాత్రం ఉంటాం. ఎల్లుండి రాత్రి ఈ స్థలంలో మనం ఉండటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఎల్లుండి మధ్యాహ్నంతో ఈ కూటాలు ముగినై ఉన్నాయి. కాబట్టి రేపు రాత్రి మాత్రం ఈ స్థలంలో ఉంటాం. చాలా త్వరగా మన ముందు ఉండిన సమయం అది గడిచిపోతూ ఉంది. కాబట్టి రాత్రి 3 వర్తమానాలు మనం వినన్నాం. మరి ఈ సమయంలో బెంగళూరు నుండి మన ప్రియులు పాల్ దేవకుమార్ గారితో పాటు మన మధ్యలో ప్రియులు డానియల్ గారు ఉన్నారు. వారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరమైన విషయము. వారు మొట్టమొదటిసారిగా మన మధ్యకు సహవాసంలోనికి వచ్చి ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో వారిని ప్రేమపూర్వకంగా మన సహవాసంలోనికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే సమయంలో కొద్ది నిమిషాలు మరి వారు దేవుని వాక్యం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉంటున్నాను. దయచేసి ఈ సమయంలో మన ప్రియులు డానియల్ గారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. అదే సమయంలో ఈ రాత్రి మన ప్రియులు దయానంద్ గారి స్థలంలో ఉండటం చాలా సంతోషకరమైన విషయము. మరి వారు దయానంద్ గారు డానియల్ గారికి తర్జుమా చేస్తారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ప్రియులారా, మరి కొంతమంది ఇంకా బయట కొంచెం నిర్లక్ష్యముగా ఉన్నారు. దయచేసి మీరందరూ వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినండి. మీలో కొంతమంది పశ్చాత్తాపడుతున్నారు, మాకు తెలుసును. ఈ దినాల్లో ప్రభువు మిమ్మల్ని సంధించులాగన, ప్రభువును కలుసుకునేలాగన, ఈ దినాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు వాటిని ఏర్పాటు చేసుకోండి. అవసరమైతే రాత్రి సమయం అంతా కూడా దేవుని సందులో పందిరిలో ఉండి మీరు ప్రార్థన చేసుకోవడానికి చక్కని అవకాశం మీకు ఇవ్వబడతా ఉంది. మాకు వినబడుతుంది కొంతమంది అక్కడక్కడ పశ్చాత్తాపడి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి దేవుని కలుసుకోవటానికి మీకు ఇది చాలా శ్రేష్టమైన సమయం. కాబట్టి ఈ దినాలు మీరు పోనివ్వకుండా ఇంకా 4 కూటాలు మాత్రం మన మధ్య ఉన్నాయి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యమని దేవుని వాక్యానికి లోబడి ప్రభువుని స్థలాల నుండి తీసుకుని పోవటానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు డానియల్ గారు దేవుని వాక్య పరిచయం చేస్తారు. దయానంద్ గారు మనకు తెలుగులో దాన్ని అనువదిస్తారు.